ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నటువంటి చర్చ దేశంలో జరుగుతుంది. హిందూ సనాతన ధర్మానికి ఎట్లాంటి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లేదు కనుక ఆర్ఎస్ఎస్ కూడా గుర్తింపు అవసరం లేదు అనేటువంటి మాట మోహన్ భాగవత్ గారు చెప్పారు. దేశంలో చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న సంస్థలు లాంటివి కూడా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇదే చర్చ గతంలో జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి ఏమన్నారంటే, కొంతమందిని కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ కనుక దీనికి ప్రత్యేకంగా గుర్తింపు అక్కర్లేదు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ గతంలో చెప్పింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా కొంత ఒకే రకమైన భావజాలం కలిగినటువంటి మనుషులు ఏర్పాటు చేసుకునే సంస్థలు. మరి వాటికి ఎలక్షన్ కమిషన్ గుర్తింపు లేదా? ఉన్నది. ఒక చిన్న ఎంటర్ప్రైజెస్ ఉన్నది, దానికి కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. ఒక పాన్ కార్డు లేకపోతే కనీసం ఒక 50,000 రూపాయల ట్రాన్సాక్షన్ కూడా జరగదు. అట్లాంటిది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలకి వేల కొలది కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నాయి. కనుక వాళ్ళు చేయొద్దు అనేటువంటి మాట సరే, దాని ఇతర విషయాలు వేరు. కానీ ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద ఒక సాంస్కృతికమైనటువంటి సంస్థ అని చెప్తున్నప్పుడు దానికి గుర్తింపు తీసుకుంటే నష్టమేముంది ప్రభుత్వం చేత? ఇదే మాట అసలు ఆర్ఎస్ఎస్ గుర్తింపుకు సంబంధించింది, కార్యక్రమానికి సంబంధించింది. మహాత్మా గాంధీని గాడ్సే చంపేంత దాకా ఆర్ఎస్ఎస్ కు ఏ రకమైనటువంటి కార్యక్రమము లేదు. ఆర్ఎస్ఎస్ ఒక దైవ సంస్థ అనేటువంటి ప్రచారంలో మొదట పెట్టారు. ఎప్పుడైతే గాంధీని చంపారో అసలు ఆర్ఎస్ఎస్ ఏంది, దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏది, అది ఏం పని చేస్తుంది అనేటువంటి క్లారిటీ ప్రభుత్వానికి లేకుండా దాని మీద నిషేధాన్ని ఎత్తివేసేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి ప్రభుత్వం అన్నప్పుడు, అప్పుడు ఒక ఆయన టీవీకే శాస్త్రి ఆయనతోటి అప్పచెప్పి ఆయనతోటి ఒక ప్రోగ్రాం రాయించి ఆ ప్రోగ్రాం తీసుకెళ్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ గారి దగ్గర ఆయన కొంత పైరవి చేసిన తర్వాత ఆ ప్రోగ్రాం ఆధారంగా ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ లిఫ్ట్ చేశారు. అప్పుడు అంటే ఇప్పుడు ఏమంటున్నారనంటే ఆర్ఎస్ఎస్ 3 సార్లు నిషేధం ఇచ్చింది ప్రభుత్వం. మరి నిషేధం ఏ గుర్తింపు లేకుండా ప్రభుత్వం ఎట్లా నిషేధం విధిస్తుంది అనేటువంటిది ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు నక్సలైట్ పార్టీలకు ఏమైనా గుర్తింపు ఉందా ప్రభుత్వానికి? నక్సలైట్ సంస్థలను నిషేధించలేదా ప్రభుత్వం? తీవ్రవాద సంస్థలు ఉన్నాయి, తీవ్రవాద సంస్థలను ప్రభుత్వం నిషేధిస్తలేదా? అంటే సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కదా ఆ సమస్య. ఆర్ఎస్ఎస్ దేశం కోసం పనిచేస్తామని చెప్తుంది, సంస్కృతి కోసం పనిచేస్తున్నామని చెప్తుంది. అట్లాంటప్పుడు రిజిస్టర్ చేసుకుంటే నష్టమేముంది? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి మొన్న ఢిల్లీలో కట్టినటువంటి ఆఫీసు విలువెంత, ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ ఆఫీసు విలువెంత? మరి ఇవన్నీ గురుదక్షిణలతోటే జరుపుతున్నాయని చెప్తున్నారు కదా. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఆర్ఎస్ఎస్ ద్వారా జరగకుండా తన అనుబంధ సంస్థల ద్వారా చేస్తుంది. అనుబంధ సంస్థలు కూడా వందలాది అనుబంధ సంస్థలు ఉన్నాయి. వాటిలో కొన్ని సంస్థలను తన మీటింగ్లకు పిలుస్తుంది ఆర్ఎస్ఎస్. వాటి పేరు మీదనే ఈరోజు ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తున్నారు. ఇప్పుడు అనేక దేశాలలో ఆర్ఎస్ఎస్ ఇండియాలోనేమో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని అంటున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్లో కానీ ఇంకో కొన్ని దేశాలలో ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయి. అక్కడ మాత్రం హిందూ స్వయం సేవక్ సంఘ్ అన్న పేరుతోటి అది గుర్తింపు పొందుతుంది. ఏ పేరుతో గుర్తింపు పొందినా ఒక సంస్థ అన్న తర్వాత దానికి ప్రభుత్వం చట్టబద్దమైనటువంటి గుర్తింపు ఉండడం వల్ల నష్టం ఏంటి? ఏ నష్టం? ఈవెన్ ఇప్పుడు దేవుని ఉందని అనుకున్నప్పుడు దేవాదాయ ధర్మదాయ శాఖలో కూడా ప్రభుత్వ గుళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ వాటికి చట్టబద్ధత ఉన్నది కదా. కనుక ఆర్ఎస్ఎస్ కి రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేయించాలి కదా. ఎందుకు చేయించము అని అనడానికి ఏంది కారణం? చేయించకుండా ఉండడానికి కారణం ఏంటి? అంటే కనుక ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయిస్తే మొత్తం ప్రభుత్వ పరిధిలోకి పోతాం, చట్టబద్దమైనటువంటి లీగల్ ఫ్రేమ్లోకి పోతే మేము ఎక్కడన్నా ఇరుక్కుంటాం అనేటువంటి బాధన. కనుక ఒక సంస్థ అన్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు అది ప్రభుత్వం యొక్క పరిధిలోనే పనిచేయాలి. సరే, బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది కనుక మేము బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకం, అసలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేయలేదు ఆర్ఎస్ఎస్. మొదటి విషయము. సరే, అప్పుడు మేము బ్రిటిష్ వాళ్ళ యొక్క గుర్తింపు మాకు అవసరం లేదని అనుకో. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం కదా, ఇది భారత ప్రభుత్వం కదా, మీ ప్రభుత్వమే కదా, బీజేపీ ప్రభుత్వమే కదా. కనుక ఆర్ఎస్ఎస్ కూడా గుర్తింపు ఉండాలి. చిన్న వ్యక్తులకి, చిన్న సంస్థకి ఒక పాన్ కార్డు లేకుంటేనే అసలు బ్యాంక్ అకౌంట్ ఇస్తలేరు, డిజిటల్ పేమెంట్స్ అని చెప్తున్నారు. మరి జరుగుతున్నటువంటి ఇంత పెద్ద సంస్థకి ఒక గుర్తింపు లేకపోవడం అనేటువంటిది కూడా సహేతుకమైనటువంటి చర్య కాదు. కనుక ఆర్ఎస్ఎస్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనేటువంటి ఏదైతే ప్రశ్న ఉత్పన్నమవుతుందో అది సహేతుకమైనటువంటి ప్రశ్ననే.